ఈరోజు ప్రపంచ సృజనాత్మకత ఆవిష్కరణల దినోత్సవం సందర్భంగా వాతావరణ మార్పుల నుంచి ఆర్థిక వృద్ధి వరకు ప్రతి రంగంలోనూ భారతీయ ఆవిష్కరణల ప్రస్థానంపై రూపొందించిన ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. సమస్య చిన్నదైనా పెద్దదైనా దానికి ఒక వినూత్న పరిష్కారాన్ని ఆలోచించడమే మానవ ప్రగతికి అసలు సిసలైన పునాది. స్టెప్ అవుట్ అండ్ ఇన్నోవేట్ అనే నినాదంతో ఈ ఏడాది ఐక్యరాజ్య సమితి ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. సృజనాత్మకత అనేది కేవలం ఒక ఆలోచన మాత్రమే కాదు, అది నేడు $1 ట్రిలియన్ విలువైన ప్రపంచ ఆర్థిక వ్యవస్థను శాసిస్తోంది. లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తున్న ఈ సృజనాత్మక రంగం భవిష్యత్తు సవాళ్లకు పరిష్కార మార్గంగా మారుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మన్ కీ బాత్ ప్రసంగాల ద్వారా నిరంతరం యువ ఆవిష్కర్తలకు స్ఫూర్తినిస్తున్నారు. ముఖ్యంగా భారతీయ సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్పేలా యానిమేషన్లు, డిజిటల్ గేమ్స్ తయారు చేస్తున్న యువతను ఆయన ప్రత్యేకంగా అభినందిస్తున్నారు. ఆవిష్కరణలు ప్రకృతిని కాపాడడంలోనూ కీలక పాత్ర పోషిస్తున్నాయి. అస్సాంలోని కాజీరంగా నేషనల్ పార్క్లో మొట్టమొదటిసారిగా సౌండ్ బేస్డ్ AI టెక్నాలజీని ఉపయోగించి పక్షుల గణనను చేపట్టారు. పక్షులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా కేవలం వాటి కూతల ఆధారంగానే 40కి పైగా జాతులను గుర్తించడం సాంకేతికత సాధించిన గొప్ప విజయం. పర్యావరణ పరిరక్షణలో భాగంగా వినూత్న ప్రయోగాలు జరుగుతున్నాయి. పశువుల పెంపకం వలన కలిగే హానికర ఉద్గారాలను తగ్గించేందుకు జంతువుల ప్రమేయం లేని ప్రోటీన్లను ప్రయోగశాలల్లో తయారు చేస్తున్నారు. మరోవైపు నగరాలలో పెరుగుతున్న కాలుష్యాన్ని నియంత్రించేందుకు ఎలక్ట్రిక్ వాహనాలతో పాటుగా వినూత్న రవాణా మార్గాలను అభివృద్ధి చేస్తూ భారత్ ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తోంది. సృజనాత్మక ఆలోచనలు, ఆవిష్కరణలే దేశాన్ని వికసిత భారత్ వైపు నడిపిస్తాయి. నేటి యువత తమ సృజనాత్మకతకు పదును పెట్టి ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లకు సరికొత్త పరిష్కారాలను కనుగొనాలని నిపుణులు కోరుతున్నారు.